గర్భవతులకు నెగటివ్ థాట్స్ రావడం చాలా సాధారణం. బట్ అలాగే నెగటివిటీలో ఉండడం మాత్రం సాధారణం కాదండి. నార్మల్గా గర్భవతులకు హార్మోనల్ చేంజెస్ వలన మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఫిజికల్లీ, మెంటల్లీ చాలా వరకు ఛాలెంజెస్ అనేవి ఎదుర్కొంటారు. కాబట్టి నెగటివ్ థింకింగ్ రావడం అనేది చాలా నార్మలే. బట్ దానిని ఎలా అధిగమించాలి, ఒక పాజిటివిటీని మీలో పెంచుకోవాలంటే మీరు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం. మన సంతోషం అనేది బయట ఎక్కడో ఉండదండి, మనలోనే ఉంటుంది. మనం సంతోషానికై బయట ప్రపంచాన్ని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మీలో పాజిటివిటీని మీరు పెంచుకోవడం వలన మీ చుట్టూ ఉన్న ప్రపంచం కూడా సంతోషంగా మీ కంటికి కనిపిస్తుంది. మనం ఎంతో కష్టాల్లో ఉన్నా లేదా కొన్ని భయాల్లో ఉన్నప్పుడు, ప్రతికూల ఆలోచనలు మనకు వచ్చినప్పుడు కొన్ని మంచి మాటలు మనం వినడం వలన మనకు పాజిటివిటీని పెంచుకోవచ్చు. ముఖ్యంగా కొన్నిసార్లు గర్భవతులకు ప్రసవం గురించి చాలా వరకు భయాలు ఉంటాయి. అలాంటప్పుడు మీకు మీరుగానే ఒక పాజిటివిటీని క్రియేట్ చేసుకొని ఏం చేయాలో నా శరీరానికి తెలుసు అని నేను నమ్ముతున్నాను అని మీకు మీరే చెప్పుకోవాలనుకోండి. ఇది ఒక పాజిటివిటీని మీలో నిర్మిస్తుంది అన్నమాట. అంటే మీకు భయాన్ని చాలా వరకు తగ్గిస్తుంది. సో ఇలాంటి మాటలు చాలా వరకు కొంతమంది దీన్ని మంత్రం అంటారు కానండి, ఇది మంత్రం కాదు, మనలో మనమే ఒక పాజిటివిటీని పెంచుకోవడం అన్నమాట. అంటే ప్రతి చిన్న విషయంలో అంతా బాగానే ఉంటుంది అనే ఒక కోట్ని మాత్రం మీరు మీ మనసులో పెట్టుకోవాలి. ఏది జరిగినా మన మంచికే అని మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు మీలో పాజిటివిటీని పెంచుకోవడానికి ఒక 50 మంచి మాటలు నేను మీతో చెప్తాను. ఇది తప్పకుండా మీరు అందరూ వినాలి. నా బిడ్డ సురక్షితంగా ఉంది, నా బిడ్డ చాలా ప్రియమైనది, అంతా బాగానే ఉందని నా కడుపులోని చిన్నారికి తెలుసు, ఏం చేయాలో నా శరీరానికి తెలుసు, నేను దాన్ని నమ్ముతున్నాను, నా శరీరం ఎలా ఉందో అది అద్భుతంగానే ఉంది, నేను ఎలా ఉన్నానో నన్ను నేను అంగీకరిస్తున్నాను, నేను అద్భుతమైన విషయాలను చేయగలను, నేను ఒక ప్రయాణంలో ఉన్నాను, పెరుగుతున్న మరియు అభివృద్ధి చెందుతూ ఉన్నాను, నేను దృఢంగా మరియు ధైర్యంగా ఉన్నాను, నేను ఎలా ఉన్నానో నేను బాగానే ఉన్నాను మరియు నేను ఎవరు అవుతున్నానో నేను ప్రేమిస్తున్నాను, అంటే నా యొక్క గర్భాన్ని నేను ఇష్టపడుతున్నాను. ఈ యొక్క ప్రెగ్నెన్సీ అనేది నాకు దొరికిన ఒక మంచి బహుమతి. నేను నా బిడ్డను ప్రేమతో స్వాగతిస్తున్నాను. నా బిడ్డ ఆరోగ్యంగా మరియు సంతోషంగా ఉంది. నేను దీన్ని చేయగలనని నాకు తెలుసు. నన్ను నేను విశ్వసిస్తున్నాను. నేను కృతజ్ఞతతో ఉన్నాను. నా చుట్టూ ఉన్న నా కుటుంబం అంతా కూడా ప్రేమ, దయతో నిండి ఉంది. ఇంకా ఒక్క అడుగే తొందరగా నా చిన్నారిని చేరుకుంటాను. నేను ఈ రోజును సద్వినియోగం చేసుకుంటాను. నా జీవితం ఇక్కడే ప్రస్తుతం జరుగుతోంది. నేను నా రోజులను ఎలా గడుపుతానో అదే విధంగా నా జీవితాన్ని కూడా గడుపుతున్నాను. సహాయం కోరడం మరియు అంగీకరించడం కూడా సరియైనది. నాకు అవసరమైనప్పుడు ఆ సహాయాన్ని నేను తప్పకుండా కోరాలి. అంతా ఓకే, ఏమీ జరగదు. నిరాశ నాకు గొప్ప గురువు కావచ్చు. ఈరోజు కష్టం ఈరోజు మాత్రమే, రేపు మరొక క్రొత్త రోజు. ఇది కూడా దాటిపోతుంది. నేను చేయగలిగినంత బాగా చేస్తున్నాను. నేను ప్రశాంతంగా ఉండడానికి ఎంచుకుంటున్నాను. నాకు కలిగిన ప్రతి అనుభవం నా ఎదుగుదలకు తోడ్పడుతుంది. నేను ప్రతిరోజు ఎలా జీవిస్తున్నానో అనేది నా బాధ్యత. ఆనందం అనేది ఒక ఎంపిక. నేను సంతోషంగా ఉండడానికి ఎంచుకుంటున్నాను. నేను ఎలా భావిస్తున్నానో నేను తప్ప ఎవరూ దానిని నిర్ణయించరు. జరుగుతున్న జరగబోయే వాటితో నేను ప్రశాంతంగా ఉంటాను. నాకు కావలసినవన్నీ నా దగ్గర ఉన్నాయి. నేను ఎవరో నేను నమ్ముతాను. నా చుట్టూ ఉన్నవారు అలాగే ఉన్నారు. దానిలో ఎలాంటి మార్పు లేదు. నా ఆలోచనలకు నేను బాధ్యత వహిస్తున్నాను మరియు నన్ను నేను తీర్పు తీర్చుకోను. నన్ను చూసుకునే బాధ్యత నాదే. నేనే కావడం ద్వారా ఇతరులకు ఆనందాన్ని అందిస్తాను. నేను నా చుట్టూ ఉన్న ప్రపంచాన్ని నాకు అనుకూలంగా మార్చుకుంటాను. నేను ప్రేమతో నన్ను చుట్టుముట్టాలని ఎంచుకుంటాను. నేను పడిపోయినప్పుడు నేను మళ్ళీ పైకి లేస్తాను. ప్రతిరోజు నేను బలంగా పెరుగుతూ ఉన్నాను. నేను నా యొక్క అంతర్దృష్టిని విశ్వసిస్తున్నాను. నేను ధైర్యవంతురాలని, నేను ప్రేమించబడుతున్నాను. అంతా బాగానే ఉంది.
నా హృదయం మరియు నా మనస్సులో స్పష్టతతోనే నేను ఈరోజు మేల్కొన్నాను. ఈరోజు నేను నా భుజాలపై మోపిన అపరాధాన్ని వదులుకుంటున్నాను. ఈరోజు నేను తీవ్రంగా ప్రేమిస్తాను, స్వేచ్ఛగా నవ్వుతాను, ధైర్యంగా జీవిస్తాను. గర్భవతులు, మీలో నెగటివిటీస్ని పెంచుకోవడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు బయట నుండి వచ్చినా కూడా వాటిని మీరు పాజిటివ్గా మార్చుకోండి. మీ చిన్నారి మీరు ఎంత పాజిటివ్గా ఉంటే అంత పాజిటివ్గా కడుపులో పెరుగుతుందని మీరు గుర్తించండి. గర్భధారణ సమయంలో నెగటివ్ థాట్స్ అనేవి చాలా డేంజరస్. వాటిని అధిగమించడానికి ఇలా మీకు మీరుగానే ఒక నిర్ధారణకు తీసుకుని వచ్చారంటే, మీలో మీరు సంతోషాన్ని నిలబెట్టుకోగలిగారు అంటే మీ జీవితాంతము మీ యొక్క చిన్నారి కూడా అదే పాజిటివ్ మైండ్ సెట్తోని ఈ ప్రపంచంలోకి వస్తుంది. మీరు కూడా మీ యొక్క గర్భధారణ సమయం అంతా కూడా హ్యాపీగా గడుపుతారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మీలో మీరు పాజిటివిటీని ఎలా పెంచుకోవాలో. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. యూజ్ అనిపిస్తే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా వీడియోస్ని షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోస్ చూడాలనుకుంటే మామ్ గీతా స్టెప్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.